సాగు చేసిన చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద 5,000 రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది వాస్తవం. 80,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే, ప్రపంచంలోనే చేయలే. దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద కానీ రుణమాఫీ పేరు మీద 30,000 కోట్లు వేసినాం, రైతు బంధు పేరు మీద 80,000 కోట్లు వేసినాం. 1,10,000 కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి టక్కున వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 సార్లు వేసిండ్రు, 6 సంవత్సరాలు వేసిండ్రు. మరి ఏమైంది? నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 15,000 ఇస్తాను నమ్మబలికినావు కదా, ఎందుకు ఇవ్వలేని చెప్పేసి మేము అడుగుతున్నాం. 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ దానికోసం అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఊరేగింది. 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 3 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, గుట్టలకు ఇచ్చిండ్రా, చెట్లకు ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా, బీసీలకు ఇచ్చిండ్రా. ఇది మొత్తం కూడా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి ఓ హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా క్యాబినెట్ సబ్ కమిటీని చెప్పలే. రేపు వచ్చే క్యాబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే నేను కౌలుకి ఇస్తే మీకు కాగితం రాసిస్తున్నా, నేను పలానా TV9కి కౌలుకి ఇచ్చాను 1 సంవత్సరానికి పంటకి అని ఆయన కాగితం రాసిస్తుంది. ఆ కాగితం పట్టుకొని TV9కి MRO దగ్గరికి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కొద్దిగా చట్టాలు వేరే రకంగా ఉన్నాయి, భూ చట్టాలు. దానికి రైతులు కొద్దిగా సంశయిస్తున్నారు. దాన్ని కన్విన్స్ చేసి పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా పోవాలి. ఇప్పుడు నిన్న రేపు ఇచ్చేటటువంటి మేము ఎకరానికి 10,000 ఇచ్చాం మొన్న నష్టపోయినటువంటి రైతులకు. అది కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పంట వేసినటువంటి రైతుకి పర్మనెంట్ రిపేర్ ఉందనుకోండి, శాండ్ క్యాస్ట్ అయింది, ఎరోజన్ అయింది, గళ్ళు పడ్డాయి, ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పర్మనెంట్ ఖాతాకేమో ల్యాండ్ ఓనర్కి ఇవ్వమన్నాం, పంట నష్టాన్ని మట్టికి కౌలు రైతుకి ఇవ్వమని చెప్తున్నాం. గత 5 సంవత్సరాల్లో జరగలేదు. తప్పకుండా ఇప్పుడు అదే మాట్లాడొచ్చాను. జాయింట్ సెక్రటరీ అగ్రికల్చర్ యోగిత రాణా ఆమె గారు చూస్తుంటుంది. తప్పకుండా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము మ్యాచింగ్ ఇవ్వాల్సినంత కూడా మళ్ళీ మ్యాచింగ్ ఇచ్చి వాళ్ళు స్పర్శ అనేది ప్రోగ్రాం పెట్టారు.